హాయ్ ఆల్, నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియతో ప్రయాణం. అందరూ ఎలా ఉన్నారు గైస్? నేనైతే చాలా బాగున్నాను. వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ అయితే డాక్టర్ సజెస్ట్ చేశారు స్క్రీన్ టైం తగ్గించమని. అది తగ్గించినప్పటి నుంచే నా హెల్త్ అయితే బాగుంది. అందుకే ఎప్పుడో మంత్లీ వన్స్ అలా ట్వైస్ అలా పెడుతున్నాను నేను. అదే మెయిన్ రీజన్ అన్నమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, పాప సమ్మర్ హాలిడేస్ అయిపోయే టైంకి వాటర్ పార్క్ వెళ్దామని చెప్పింది. ఇంకా అవుట్స్కట్స్ ఎందుకు, సిటీలోనే వెళ్దాము అనేసి జలవిహార్కి అయితే వెళ్ళాము. ఎలా ఉందో చూద్దాము అనేసి. మాకు జలవిహార్లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అనిపించాయి. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మొత్తం చూడండి. ఇక్కడ ఈ రైడ్ అయితే కొంచెం భయపడి చేశానన్నమాట. ఎక్కాలా వద్దా స్లోప్ ఎక్కువ ఉందనేసి. బట్ బాగా అనిపించింది. ఉన్నవే 4-5 రైడ్స్ ఇక్కడ, చేయకపోతే బాగోదని ఈ రైడ్ కూడా చేసేసాను ధైర్యం చేసి. సో బాగుంది ఈ రైడ్ కూడా. బట్ ఇక్కడైతే 5 రైడ్సే ఉన్నాయి గైస్. మనం పెద్దవాళ్ళం చేయగలిగేది కొంచెం 5 రైడ్సే ఉన్నాయి. మరి ఓల్డ్ డేస్లో కట్టడం వల్ల ఎక్కువ రైడ్స్ పెట్టలేదు అనుకుంటా. ఇదొకటి ఇబ్బంది అనిపించింది. అండ్ పిల్లల స్విమ్మింగ్ పూల్లో పాప అయితే చాలా బాగా ఆడుకుంది. అది మాకు మెయిన్లీ హ్యాపీ అనిపించింది అనమాట. పిల్లలకి వాటర్ అండ్ ఇసుక ఉంటే చాలు, అందుకని చాలా ఎంజాయ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఇంకో రైడ్, ఈ రైడ్లో మా వారికి అయితే ఇంజురీ జరిగిందనమాట, దెబ్బ తగిలింది. ఆ అబ్బాయి పడకుండానే మా వారిని పంపించడం వల్ల తనకి ఎక్కడ తగులుతుందో ముందు అబ్బాయికి అనేసి సైడ్స్ పట్టుకోవడం వల్ల ఫింగర్ అనేది కట్ అయిందనమాట కొంచెం. సో లైఫ్ గార్డ్స్ అనేది చూసుకోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు అది చూసుకోలేదు. నాకు అది చాలా కోపం వచ్చింది. వెళ్ళి గొడవ పడదాం అనిపించింది. బట్ ఎందుకు, ఇంకా చిన్న విషయాలకి అనేసి నేనేమి అనలేదు అక్కడ. సో అలాగే ఇంకోటి ఇబ్బంది అనిపించిన విషయం ఏంటి అని అంటే, మనం రైడ్స్ స్లైడ్స్ జారడానికి ట్యూబ్స్ మనమే తీసుకొని వెళ్ళాలన్నమాట. 3 floors ఎక్కడమే కాకుండా బోనస్గా మనమే ట్యూబ్స్ మోసుకొని పైకి వెళ్ళాలి. నాకు అది కూడా అస్సలు నచ్చలేదు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, మరి మూసీకి దగ్గరగా ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఇలా ఇక్కడ నాకు ఒక 3 to 4 పాయింట్స్ అయితే అస్సలు నచ్చలేదు. నీట్నెస్ కూడా ఎక్కువ అనిపించలేదు నాకైతే. మరి ఎందుకో వండర్లా లాంటివి చూశాక నాకు ఇది కొంచెం అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదనే చెప్పాలి. నేనైతే వాటర్ పార్క్స్ ఎక్కువ వెళ్ళను, బట్ వండర్లా తర్వాత సెకండ్ వెళ్ళింది ఇదే నేను. బట్ నాకు వండర్లానే బాగా అనిపించింది. డబ్బులు ఎక్కువైనా కూడా మార్నింగ్ 10కి వెళ్తే ఈవినింగ్ 6 వరకు కూడా ఆడిన టైం సరిపోలేదు, అదొకటి. అండ్ నీట్నెస్ బాగుంది అక్కడ. అండ్ వాళ్ళు తీసుకునే సేఫ్టీ లెవెల్స్ నాకు బాగా అనిపించింది. ఇక్కడ అలా సేఫ్టీ లెవెల్స్ తీసుకోలేదు అనిపించింది ఎందుకో. మరి నాకైతే పర్సనల్గా, మీకు ఎవరికైనా అలా అనిపించిందా జలవిహార్లో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, వండర్లాలో మా పాపను రిక్వెస్ట్ చేసినా కూడా హైట్ లేదని కొన్ని రైడ్స్ చేయనియలేదు. బట్ ఇక్కడైతే ట్యూబ్ రైడ్స్ 9 months బేబీతో ఒకరు చేయడం చూశానమాట. అక్కడ ఉన్న లైఫ్ గార్డ్స్ కూడా ఏమీ రిస్ట్రిక్ట్ చేయట్లేదు అనమాట. అందుకే నాకు సేఫ్టీ లెవెల్స్ తీసుకోలేదని పర్సనల్గా అనిపించింది. సో మాకు 2-2.5 hours ఇక్కడ ఎంజాయ్ చేసేటప్పటికే ఇంకా చాలే అనిపించింది. ఇంకా లంచ్కి వెళ్ళిపోయాము. లంచ్ చేశాక వెళ్ళిపోదాం అనుకునే టైంకి పాప కొద్దిసేపు వేవ్ పూల్లో ఆడుకుంటానంటే మళ్ళీ 3 o'clockకి వేవ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. 3-3:30కి ఒక 1-1.5 hour మళ్ళీ వేవ్ పూల్లో కూర్చున్నాము. ఇంకా పాప ఎంజాయ్మెంట్ కోసమే వచ్చాం కదా మెయిన్. ఇంకా పోనీలే రైడ్స్ ఏం లేకపోయినా ఇంకా పాప కోసం కూర్చుందామని అలా కూర్చున్నాము. మళ్ళీ వెళ్లే ముందు ఈ రైడ్ చేద్దామమ్మా అంటే మళ్ళీ ఒక 2-3 times ఈ రైడ్ చేయించి ఇంకా కొద్దిసేపు మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో ఒక 2-3 సార్లు అలా జారిందనమాట. ఆ తర్వాత ఇంకా ఆపేసాము. టికెట్ అయితే 3 feet అబోవ్ ఎవరున్నా కూడా 550, 3 feet బిలో ఉన్న వాళ్ళకి 450 అనమాట. ఇది మా జలవిహార్లో ఎంజాయ్ చేసిన వీడియో అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రియతో ప్రయాణం. థ్యాంక్ యూ.